హలో ఎవ్రీవన్, నేను ఈరోజు మీకు ఈ లాంగ్ లెంత్ డ్రెస్ని షార్ట్ లెంత్ లాగా ఎలా మార్చుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా అండ్ చాలా పర్ఫెక్ట్గా చూపిస్తాను. ఇంకా మీకు ఈ పిక్లో ఒక కామెడీ కనిపిస్తుందండి. ఒకవేళ మీరు అది గుర్తుపడితే నా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు ఈ డ్రెస్ ఈ విధంగా ఉంది కదండి, దీన్ని హైట్ తగ్గించాలి అంటే మనం ఇది కూడా తగ్గించాలి ప్లస్ ఇది కూడా తగ్గించాలండి. ఇలాగా చూసుకోవాలి మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో. మీకు నార్మల్గా ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది 5.5 ఉంది కదా, మళ్ళీ మనం ఇది ఆల్టర్ చేసిన తర్వాత కూడా 5.5 రావాలండి. ఫస్ట్ ఇది ఏం చేయండి అంటే ఇది కట్ చేసేసుకోండి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోండి ఇలాగా. చేసిన పీస్ ఉంది కదండి, ఇప్పుడు ఇది మళ్ళీ దీనిపైన పరుచుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు లెంత్ మెజర్ చేయండి. మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 42.5 వస్తుంది. సో ఓకే, మనం కుట్టిన తర్వాత మళ్ళీ అది 41.5 అట్లా వచ్చేస్తుందండి, సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ మరి తగ్గిపోతేనే మళ్ళీ ఇంకా మనం ఏం చేయడానికి ఉండదండి. సో ఇప్పుడు ఇలా పెట్టుకొని దీని ప్రకారం కరెక్ట్గా కట్ చేసుకోండి సార్, 1/2 ఇంచ్. అంతే అండి. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ అంతా తీసేసి ఇది డైరెక్ట్గా దీన్ని పెట్టి జాయిన్ చేసుకోవచ్చు. ఇది ఉంది కదా, ఇలా పెట్టేసి ఇలా రెండు బట్టి కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా కింది కానీ దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలండి. అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, మీ హైట్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జాయిన్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఇది ఎక్స్ట్రా వస్తే మీరు కట్ చేసేయచ్చండి. ఇక్కడ కట్ చేసి కూడా కుట్టుకోవచ్చు. కట్ చేసి మళ్ళీ అది ఈ పీస్ జాయిన్ చేసేయచ్చండి. ఇప్పుడు ఇది కట్ చేసేటప్పుడు కూడా ఇది పెట్టుకునే చూడండి పీస్, ఇదిగోండి ఇలాగా. ఆఫ్టర్ స్టిచ్చింగ్ మనకి ఇక్కడ వరకు వచ్చేస్తుంది. సో మనకి ఇందాక కూడా గ్యాప్ చూసుకున్నాం కదండి, 5.5 ఇంచెస్ గ్యాప్ ఉండే అనమాట ఈ క్లాత్కి ఈ క్లాత్కి. సో ఇప్పుడు అంతే ఇద్దాం మనము. సో 5.5 ఇంచెస్ అంటే చూడండి ఇక్కడ వరకు వస్తుంది. సో మన ఈ పింక్ క్లాత్ వచ్చేసి మనకి ఇక్కడ వరకే రావాలి. ఇలా రావాలి అంటే దీని ఇలా పైకి ఫోల్డ్ చేయండి. మనకి స్టిచ్చింగ్ కోసం కూడా కొంచెం కావాలి కదండి, అందుకని కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. ఇక్కడ కుట్టుకోవాలి కదా ఇలాగా, అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు ఇలా సింపుల్గా కట్ చేస్తున్నానండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఫస్ట్ రెడీమేడ్ ఎలా ఉండేనో సేమ్ అలాగే వచ్చేస్తుంది అనమాట. మనం ఇదే పీస్ పెట్టుకొని వెనకాల సైడ్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్ అండి. నేను జస్ట్ దీన్ని ఇలా పెట్టేస్తున్నాను. అంతే అండి, ఇది అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ మీకు స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి నెక్స్ట్. ఇప్పుడు మనము కుట్టేటప్పుడు ఫస్ట్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి మధ్యలో కచ్చకాయ ఇవ్వాలండి, అంటే అప్పుడు అది కరెక్ట్గా వస్తుందన్నమాట. అది ఆల్రెడీ స్టిచ్డ్ కదా, సో అది మనకి బార్డర్ ఒకవైపు తక్కువ, ఒకవైపు అంటే మిడిల్లో ఎక్కువ, కార్నర్స్లో తక్కువ ఉంటుందండి. సో చూసుకోవాలి, అందుకని మిడిల్ కచ్చక కంపల్సరీ ఇవ్వాలి. అండ్ ఈ బార్డర్కి కూడా మిడిల్ కచ్చక ఇవ్వాలన్నమాట. నేను ఇక్కడ ఆల్రెడీ కచ్చక ఇచ్చే కుట్టిస్తున్నానండి.
ఇప్పుడు అంతా కుట్టిన తర్వాత మనం పైన వైపు కూడా కుట్టు వేసుకోవాలండి. దానికోసం ఫస్ట్ మనం ఇలా ఉల్టా వైపు చూపిస్తున్నాను కదా, అది కింది వైపుకు ఉండాలన్నమాట. ఇప్పుడు దీనిపైన స్టిచ్ రావాలండి. ఇక్కడ బార్డర్ వైపున పైనుంచి రావాలన్నమాట మన స్టిచ్. మన కింద ఉన్న జాయింట్ క్లాత్ వచ్చేసి కింది వైపుకే ఉంటుంది. నేను మీకు కిందగా చూపించాను కదా, అలాగనమాట. ఇది ఇలా అంతా కుట్టేసిన తర్వాత మన మిడిల్ పింక్ క్లాత్ ఉంది కదండి, అది జస్ట్ డబుల్ ఫోల్డింగ్ ఇచ్చి కుట్టేయాలండి. అంటే ఇంకా కుట్టంటే అందరికీ వచ్చు కదా అని చెప్పి అది ఇక్కడ ఏం చూపించలేదు, జస్ట్ నార్మల్ ఫోల్డింగ్ ఇచ్చి కుట్టేయాలి. ఇలా మనము ఇలాంటి డిజైనర్ డ్రెస్నైనా సరే మనం కొంచెం ఆలోచిస్తే చాలా ఈజీగా లెంత్ తగ్గించుకోవచ్చండి. మీకు ఈ వీడియోలో కనుక ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ నన్ను కమెంట్ బాక్స్లో అడగండి, నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. చూసారు కదా లెంత్ ఎలా తగ్గిందో, ఇలా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.